హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుమతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? నోరూరించే టమాటా ఊరగాయ. టమాటా ఊరగాయ మామూలుగా ఎండపెట్టి టమాటాలు ఆ తర్వాత దంచి తాలింపు పెట్టి ఇలా ఓ పెద్ద ప్రాసెస్తోనే చేస్తారు. కానీ మనం అదేమీ అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో మనం ఈ టమాటా ఊరగాయని తయారు చేసుకోబోతున్నాము. ఇది నెల రోజుల పాటు నిలువ ఉంటుందండి. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను మీకు అరకిలో టమాటాల కొలతలు చెప్తున్నానండి. దీన్ని బట్టి మీరు కొలతలు పెంచుకుంటూ వెళ్ళచ్చు. టమాటాలు 1/2 కేజీ, ఉప్పు 100 గ్రాములు, కారం 100 గ్రాములు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఆవాల పిండి 2 టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి 1/2 స్పూన్, అలాగే ఆయిల్, చింతపండు 100 గ్రాములు. ముందుగా టమాటాలన్నిటిని కూడా శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టేసుకుందాము. టమాటాలన్నిటిని కూడా ఈ మధ్యలో ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకోవాలండి. అది మనం కర్రీస్లో టమాటోస్ వాడేటప్పుడు కూడా వేసుకోకూడదు, అది తినకూడదంట. అందుకని వాటన్నిటిని కూడా తీసేసి చక్కగా 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న టమాటాలన్నిటిని కూడా ఒక ప్యాన్లో వేసి ఇందులో ఆయిల్, ఇది పావుసేరు గ్లాస్ అండి. నేను మీకు కొలత కానీ చూపిస్తున్నాను. అంటే ఒక పావుసేరు కంటే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొంచెం వేసి కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక సగం గ్లాసు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేసుకుందాం. టమాటాలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. చింతపండులో విత్తనాలు ఏం లేకుండా నీట్గా తీసేసుకొని నానబెట్టుకోండి. చూసారు కదా, మన టమాటాలు కూడా వేగిపోయాయి. ఇలా కొంచెం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుందాం. ఈ చింతపండు అంతా కూడా ఈ టమాటాల్లో కలిసిపోతే చాలండి, స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదా, మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి టమాటా అలాగే చింతపండు. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా చల్లారిన తర్వాతే మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. వాటర్ అంతా ఏం యాడ్ చేయకూడదండి. మనం ఫ్రై చేసుకున్న పేస్ట్, అలాగే 100 గ్రాముల కారం, అలాగే 100 గ్రాములు ఉప్పు. 100 గ్రాముల కంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఉప్పు. అలాగే ఆవాల పిండి 2 స్పూన్లు, అలాగే మెంతుల పొడి 1/2 స్పూన్ కంటే ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, చూసి వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు దాని అంతా కూడా బాగా ఫైన్ పేస్ట్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, మన టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, మనం మీకు ముందుగా ఒక కొలత చూపించాను కదా, గ్లాస్లో ఆయిల్ కొంచెం వేసి కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిగిలిన ఆయిల్ కూడా ఇప్పుడు ప్యాన్లో వేసి ఆ ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కాస్త చిటపట్లాడాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకుందాం. కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే తెల్లగడ్డలు కొన్ని అంటే ఒక ఫుల్ తెల్లగడ్డ వేసేసుకోవచ్చండి. కొంచెం కచ్చాపచ్చాక దంచి వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఫ్రై అవుతుంటేనే ఆహా చక్కటి వాసన వస్తుంది. మీకు తెల్లగడ్డలు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా
టమాటా పచ్చడి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సిమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు మనం దీన్ని ఉంచుకోవాలండి. అంటే ఒక 15 to 20 minutes పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. అంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కాసేపు దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. మామూలుగా అయితే మీకు ముందు చెప్పాను కదా, టమోటాలు మామూలుగా ప్రాసెస్ ఏంటి అంటే ఎండబెట్టుకొని తర్వాత దాన్ని మిక్సీ వేసి ఇలా పోపు పెట్టుకుంటారు. దానికంటే ఇలా చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి నెల రోజులు ఇది బయటే ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. బయటే చక్కగా ఇది మనకు పాడవకుండా నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మనకి టమాటా కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత దీని మీద మూత పెట్టకండి, మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఇలాగే చల్లరనివ్వండి. చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాము అంటే చక్కగా నెల రోజుల పాటు నిలవ ఉండే టమాటా పచ్చడి రెడీ. టమాటా పచ్చడి కాదు, టమాటా ఊరగాయ రెడీ. చూసారు కదా ఈరోజు మన వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. థ్యాంక్ యూ.